దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే ఆయన నామ ఘనతను చాటడానికి ఈ వేకునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనందరినీ నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలకండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. బైబిల్స్ మీ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాటను విని గ్రహించండి, ఆలోచించేయండి. వాక్య ధ్యానంలో పాలుభాషలకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 90వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించునుగాక. తోలంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ గణనామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదిన నీ కృపచేత బలపరుస్తూ దీవిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఆత్మీయంగా నడిపిస్తున్నాం. మరింత బలపరచుకుని ఈ దినం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదువుకున్నటువంటి ఈ కీర్తనలోని మొదటి చరణం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. బహుశా ఇది చాలా సందర్భాల్లో మెమోరియల్ సర్వీస్, జ్ఞాపకార్థ కూటాల్లో చదివేటువంటి వాక్యం చాలా. కానీ అలాగని ఇది కేవలము జ్ఞాపకార్థ కూటాలకు మాత్రం రాసినటువంటి కీర్తన కాదండి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇది మోషే రాసినటువంటి కీర్తన. దేవుని మనిషి ఎవరైనా కూడా ప్రార్థించే మనిషిగా ఉండడం తప్పనిసరి, విశ్వాసం ఉండడం తప్పనిసరి. ఈ కీర్తనల గ్రంథంలో మోషే రాశాడు చెప్పిన కీర్తన ఇదొక్కటే. ఇది దాదాపు 3400 సంవత్సరాల క్రితం వ్రాయబడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఉనికిలో ఉన్న కీర్తనలన్నిటిలోనూ, గీతాలన్నింటిలోనూ అతి ప్రాముఖ్యమైన వాటిలో ఇదొకటి. బహుశా అన్నిటికంటే ప్రాచీనమైనదే. మనకు తెలిసిన మోషే ఇతర రచనలాగానే పదాల కూర్పు విషయం, ఈ రెండిటిలోనూ ఇది గంభీరమైనది, భావగర్భితమైనది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవుని మనిషిగా ప్రజల పక్షాన మోషే చేసిన ప్రార్థన ఈ కీర్తనను వర్ణిస్తూ ఉంటారు. మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ ఉన్నప్పుడు గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. వారిది కానీ ఒక దేశాన్ని విడిచిపెట్టి తామింకా సొంతం చేసుకొని మరొక దేశానికి బయలుదేరారు. వారిది కానీ అన్య దేశాన్ని విడిచిపెట్టేశారు. ఇంకా సొంతం చేసుకోలేని ఆ దేశానికి వారు ప్రయాణమై బయలుదేరారు. లేదా భూమి మీద వారు బాటసారుల్లాగా, యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా ఉంటూ ఉన్నారు. అయితే వారికి స్థిరమైన శాశ్వత నివాసం ఒకటి ఉంది. అది సాక్షాత్తు యెహోవా దేవునిలోనే, అనగా దేవునిలోనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నూతన నిబంధన గ్రంథంలోని విశ్వాసులందరి విషయంలో కూడా ఇది వాస్తవం. దేవుడే మన నివాసం అయినప్పుడు, ఆయనే మనకు నివాసం ఉంటున్నప్పుడు ధనికులపై, వారి యొక్క భవనాల గురించి, రాజుల మీద, వారి నగరుల గురించి కదా మనము అసూయ చెందాల్సిన అవసరం లేదు, ఈర్ష్యపడాల్సిన పని లేదు. కారణం మన నివాస స్థలము దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక ధనధాన్యాలు, ఈ లోక భవంతులన్నీ కూడా తాత్కాలికమే, శాశ్వతమే. మన నివాసము శాశ్వతం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఆ భవనాలు, నగరాలు, ధనము, వెండివన్నీ కూడా ఒకరోజు నేల కలిసి దుమ్ములో కలిసిపోయినప్పటికీ కూడా విశ్వాసులుగా ఉన్న మన నివాస గృహమైనటువంటి సజీవ దేవుడు ఇంకా ఉంటాడు, నిలిచే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అండ్ ఇప్పుడు విశ్వాసులు పూరి గుడిసెల్లోనో
లేకపోతే ఎక్కడో రోడ్డు పక్కనో, లేకపోతే సరైనటువంటి నివాసం లెక్కో నివసించవచ్చు కానీ, ఉండవలసి వచ్చినా కానీ, కొండ గుహల్లో తల దాచుకోవాల్సి వచ్చినా కూడా వారికి ఇప్పుడు శాశ్వతంగా నివాస స్థలము దేవుడే అనేటువంటి సంగతి ఎప్పుడు కూడా మర్చిపోతాం. ఈ లోకంలో కడుతున్నాం ఇల్లు, చాలా నివాసాలు కడుతున్నాం, వేలకు వేల రూపాయలు, లక్షల అవసరమైతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాం. ఉంటామా శాశ్వతంగా అందులో? ఎన్నో లక్షల రూపాయల బంగారం కొనుక్కుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, వేల రూపాయల, లక్షల రూపాయల కార్లు కొనుక్కుని తిరుగుతున్నాం. ఉంటామా శాశ్వతంగా వాటిల్లో? అవి మనతో శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఈ నివాస స్థలము తాత్కాలికం. ఈ నివాస స్థలము శ్రేయస్కరమైనది కాదు. ఈ నివాస స్థలము మన ఆత్మీయంగా వెనకకు దించుతుంది కానీ పైకి లేవదు. కానీ నిత్య నివాసమైన శాశ్వత ఆ స్థలములను నిత్యము పరిశుద్ధుల గుంపులో ఆనందులుగా చేస్తుంది. హల్లెలూయా. మోషే ఇప్పుడు శాశ్వత ఉనికికి మనుషుల క్షణికమైనటువంటి పెళుసు జీవితాన్ని ఉన్నటువంటి తేడా కూడా చూపిస్తున్నాడు. అయ్యే మాకు నివాస స్థలం నీవే, ఎవరు లేరు. ఎంత గొప్ప మాట, అంత గొప్ప మాట. ఆ రోజు మనం అనుకోవచ్చు, ఆ రోజు అరణ్యంలో తిరుగుతున్నారు కాబట్టి వారికి ఎలాంటి గృహాలు లేవు, ఎటువంటి పరిస్థితులు లేవు కనుక మోషే ప్రార్థన చేసి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. కానీ నేటికి భూమి మీద నివసిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి నివాస గృహం దేవుడే. హల్లెలూయా. దేవునికి మనిషికి మధ్యలో మోషే చాలా సందర్భాలు అడ్డుపడ్డాడు. మోషే తప్పుకోవన్నాడు దేవుడు, కానీ మోషే విడిచిపెట్టలే. ఎందుకంటే మా నివాసాలు నీవే, ఆ నివాస స్థలం వరకు నడిపించకుండా అరణ్యం చంపేస్తావా? ఇలాంటి ప్రశ్నలతో దేవుడిని మోషే అడ్డుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సృష్టి దేవునికి ఏది కలపలేదు. సృష్టిని గతించిపోతే అది ఆయన నుంచి ఏమీ కూడా తీసేది. కనుక ఉదయ కలసాలను ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఈ వచనం, ఈ చరణం మనందరి జీవితంలో మన నివాస స్థలం ఆయనే అనేటువంటి శ్రేష్టమైన బలమైన నమ్మకం, విశ్వాసం మనలో కలగాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.